ఈరోజు గుత్తొంకాయ మసాలా చేస్తున్నాను అన్నమాట. ఇది ఎట్లా చేసుకున్నా అంటే పొద్దునకి సాయంత్రానికి పిల్లల లంచ్ బాక్స్లకి మా లంచ్ బాక్స్లకి అయిపోయేలాగా చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను నైట్ వచ్చేసరికి మేబీ 10 అవుతుంది, 11 అవుతుంది, అట్లా అవుతుంది కాబట్టేసి మార్నింగే చేసేసుకుంటాను. ఏం చేసుకున్నా కూడా ఎక్కువ మా దగ్గర ఎవరు వంకాయ తిన్నది, బట్ చాలా లాంగ్ డేస్ తర్వాత వంకాయ మసాలా చేద్దామని ఫిక్స్ అయినా. ఎట్లుంటుందో చూడాలి. ఫుల్ వీడియో అయితే నేను ఎట్లా చేశాను, ఎట్లా అయ్యింది ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చాలా డేస్ నుంచి ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు, ఎందుకంటే ఏం అప్లోడ్ చేయాలి ఏంటి అని అంత ఉండదు. ఎందుకంటే జాబ్కి వెళ్ళిపోతాను కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ టైం ఉండదు. దానివల్ల కూడా సరిగ్గా చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేయలేను అనమాట. ఎందుకంటే జాబ్లో ఉన్న లంచ్ టైంలో దాంట్లో లంచ్ తిని చేసేసరికి చాలా టైర్డ్ అయిపోతాం కాబట్టి మ్యాక్సిమం చాలా సాంగ్స్ ఎక్కువ చేస్తుంటాను అనమాట. కానీ మా ఫ్రెండ్స్ అన్నారు, ఎప్పుడు చూసినా ఎందుకు షార్ట్ వీడియోస్ సాంగ్సే పెడతావు, నువ్వు ఇంట్లో చేసేది మార్నింగ్ చేసుకొని వచ్చేది ఎట్లా కుకింగ్ చేసుకుంటావు ఏంటి, నీకు ఎట్లా మేనేజ్ అవుతుంది, నువ్వు ఎట్లా చేసుకుంటావు అని చాలామంది అడిగారు అనమాట. అట్లా అనేసి ఇది ఫుల్ వీడియో చేస్తున్నాను. ఎట్లా కుకింగ్ చేస్తాను, ఏమేమి చేస్తాను ఫుల్ వీడియో చూడండి. మంచిగా వాష్ చేసేసుకున్నాం. పురుగులు అయితే ఏం లేవు, బాగున్నాయి. చాలా వంకాయలలో వర్షాకాలంలో అనుకుంటే చాలా పురుగులు వస్తాయి, ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేవు, పురుగులు అయితే బాగున్నాయి. జస్ట్ ఒక్క దాంట్లో వచ్చింది అంతే పురుగు. చాలామంది అనుకునేది ఎక్కువ తినరు ఇందులో పురుగులు వస్తాయని. నేనైతే మసాలా వేసి చేస్తాను మ్యాక్సిమము, బాగుంటుంది మసాలా.